కూటమి నేతలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి వంశీని అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తాము అధికారంలోకి వచ్చాక అన్యాయం చేసిన అధికారులు నాయకులందరినీ బట్టలు ఊడదీసి నిలబెడతామని జగన్ హెచ్చరించారు. విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీతో ములాఖత్ అయిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఓవర్ టు యు. స్వప్న ఏదైతే ఉందో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చూసుకుంటే కనుక ఇదంతా కూడా తప్పు ఆరోపణలతోనే వంశీని అరెస్ట్ చేశారనేది. అదేవిధంగా ఈ రోజు ఏదైతే ఉందో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉదయం 11:30 సమయంలో చూసుకుంటే కనుక సబ్ జైలు వచ్చి ములాఖత్ ద్వారా ఇతను వల్లభనేని వంశీని కలవడం జరిగింది. అదే ఏదైనప్పటికీ చూసుకుంటే కనుక అతను కలిసిన అనంతరం చూసుకుంటే కనుక ఏదేమైనా సరే వల్లభనేని వంశీ ఏదైతే అరెస్ట్ ఉందో అదంతా అక్రమ అరెస్ట్ అనేది ఇదంతా కూడా అధికారులు కానీ వీళ్ళంతా కూడాను కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా మారారనేది. వీళ్ళంతా కూడా మీరు వచ్చే 2029 మాదే ప్రభుత్వం వస్తుంది, వీళ్ళంతా కూడా గుడ్డలో తీసి పడతామనేది వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే కనుక ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి పదాలు వాడచ్చా అనేది కనుక విశ్లేషణ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదేమైనా చూసుకుంటే కనుక ఈ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఏదైతే విమర్శలు చేశాడో దానికి కౌంటర్ గా టీడీపీ నాయకులు కూడా కొల్లు రవీంద్ర కూడా ఏదైతే ఇప్పుడు సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నాడో ఫిర్యాదు సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నాడో అతను కిడ్నాప్ చేసిన విషయాలు మొత్తం అంతా కూడా వీడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది టీడీపీ పార్టీ ఆశించాలి. ఏదంతా చూసుకుంటే కనుక మేమంతా కూడా సక్రమంగానే అరెస్టు చేస్తామనేసి టీడీపీ నాయకులు చెప్తున్నారు. పక్క చూసుకుంటే కనుక వైసీపీ నాయకులు మాత్రం ఇదంతా కూడా అక్రమంగా టీడీపీ నాయకులు వంశీని అరెస్ట్ చేశారని కూడా ప్రశ్నలు చెప్తాను. అయితే ఏదైనప్పటికీ చూసుకుంటే కనుక వంశీ చాలా నీతివంతుడు నిజాయితీవంతుడు అని చెప్తారు. అయితే కనుక అతని మీద ఉన్న గతంలో ఉన్న క్రిమినల్ కేసులు కానీ లేకపోతే కిడ్నాపేషన్లు కానీ అది అగ్ర విషయం ఏంటంటే ఎస్సీ అడ్రస్ కేసులు ఇవన్నీ చూసుకుంటే దాదాపు 18 కేసుల పైగా ఉన్నాయనే పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమన్నా కూడా అంటే పోలీసులు వాళ్ళ వాళ్ళ విధులు వాళ్ళు చేసుకుంటుంటే కనుక వాళ్ళు ఒక భయభ్రాంతులు గురి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అనేది తీసుకొని టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా అంటే పోలీసులు ఏదైతే ఉందో వాళ్ళ విధి నిర్వహణ ప్రకారం వాళ్ళకి కావాల్సింది ఏదైతే అరెస్ట్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఉన్న ఆధారం ప్రకారం వంశీని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. అయితే కనుక ఇది జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా వైసీపీ నాయకులు కానీ చెప్తున్న విషయాలు చూసుకుంటే కనుక అక్రమంగా అరెస్టులు చేశారు వంశీని. అతను వంశీకి ఏమైతే లేదు టీడీపీ కార్యాలయం దాడి కేసులు ఆ రోజు అక్కడ ఆ సమీపంలో కూడా లేడు అని చెప్తున్నారు. అయితే కనుక అతను ఫోన్ ట్యాపింగ్ కానీ అదేవిధంగా చూసుకుని సీసీ ఫుటేజ్ వివరాలు చూసుకున్నాక ప్రతిదీ కూడాను ఇతను వల్లభనేని వంశీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని పోలీసులు పక్కాగాను ఆధారాలతో సహా కోర్టులు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే కనుక ఇదంతా చూసుకుంటే కనుక ఈ రోజు ఇందాక సాయంత్రం చూసుకుంటే కనుక 4:30-5 గంటల మధ్యలో టీడీపీ కార్యాలయంలో వంశీ కిడ్నాప్ చేసింది ఎవరైతే ఉన్నో సత్యవర్ధన్ ఫిర్యాదు ఎవరైతే ఉన్నో సత్యవర్ధన్ కిడ్నాప్ చేసింది. అదేవిధంగా చూసుకుంటే మైన్హోమ్ విజువల్ చూసుకుంటే కనుక ఆ లిఫ్ట్ లోను ఆ విజువల్స్ చూసుకోవచ్చు. అదేవిధంగా ఆ లిఫ్ట్ లోకి వెళ్తున్న విజువల్స్ చూసుకోవచ్చు. సత్యవర్ధన్ తీసుకుని కూడా తీసుకెళ్ళాలి. అయితే అతనితో సత్యవర్ధన్ కి కేసు కనుక వాపస్ తీసుకుని న్యాయమూర్తి ముందు వాంగ్మూలం చెప్తే కనుక దాదాపు 40 లక్షల రూపాయలు ఇస్తామని కూడా వంశీ నమ్మగలిగినట్టు కూడా చెప్తారు. అయితే కనుక దాదాపు ఈ కేసు అంతా వాపస్ తీసుకున్న తర్వాత కూడా కనీసం 10,000 కూడా చేతిలో పెట్టలేదని కూడా సత్యవర్ధన్ వాపసు పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక ఇతను సత్యవర్ధన్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదే విధంగా చూసుకుంటే కనుక ఇటు వల్లభనేని వంశీని అదుపులో తీసుకున్నారు. అయితే కనుక ఇంకా నలుగురు అంటే ఎవరైతే ఉన్నారో కొమ్మగోడ్లు ఆ తర్వాత రంగా తర్వాత సత్యప్రసాద్ ఇంకో నలుగురు ఉన్నారు. వాళ్ళు కూడా తొందరలోనే పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితులు చెప్తున్న పరిస్థితి కలిసింది. స్వప్న. థ్యాంక్ యూ మధు.